పెద్ద బొద్దింక అభిజిత్ దీప్కే ఎలా చదువుకున్నాడు, విదేశాల్లోకి వెళ్ళి ఎలా చదువుకున్నాడు, ఈ డబ్బు ఎవరు సమకూర్చారు, దీని మీద ఒక నిఘా వేయాలి, అదే ఎంక్వైరీ చేయాలని చెప్పి ఇప్పుడు ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ ఒక కేసు ఫైల్ చేశాడు. దీని మీద పూర్తిగా క్షుణ్ణంగా అన్నీ కూడా పరిశీలించాలి. అలాగే ఈ సుప్రీంకోర్టు న్యాయవాది అయినటువంటి కపిల్ సిబాల్ ₹1 ఇచ్చాడు సీజేపీకి. అసలు సీజేపీ రాజకీయ పార్టీ కానప్పుడు ఆ ₹1 ఏ విధంగా ఇచ్చారు, అలాంటప్పుడు ఫండ్ ఏ విధంగా ఇస్తారు, జిఎస్టీ దీనికి వర్తిస్తుందా లేదా, వర్తించకపోతే ఎందుకు వర్తించదు, వర్తిస్తే ఎందుకు వర్తిస్తుంది, మరి వర్తిస్తే ఆ డబ్బు సంబంధించినటువంటి జిఎస్టీ ఎక్కడ కట్టారు, ఈ వివరాలన్నీ ఇప్పుడు కనుక్కోమని చెప్పి ఇప్పుడు అమిత్ తివారీ వేసినటువంటి కేసు ఇప్పుడు పరిశీలిస్తున్నారు. అయితే ఇంతకు ముందే చెప్పాడు అభిజిత్ దీప్కి వాళ్ళ నాన్నగారు అమ్మగారు, ఆయన రిటైర్డ్ ఉద్యోగి, ఆ డబ్బులేవో సమకూర్చడానికి కొన్ని ఆస్తులు అమ్మేసాము, ఉన్నటువంటి ఆస్తులు అమ్మాము, అలాగే కొంత లోన్ తీసుకున్నాము, నాకు పెన్షన్తో వచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో దాంతో ఈఎంఐ కడుతున్నామని చెప్పి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఇంతకు ముందే చెప్పారు, అడక్కముందే చెప్పారు. మరి అడక్కముందే ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఒకవేళ ఇతని మీద ముందు నుంచే అనుమానాలు వస్తాయి అనుకున్నారా, లేకపోతే నిజంగానే ఏంటనే విషయం మనకు తెలియదు. అలాగని వాళ్ళ అమ్మ నాన్నలు మనమేం అవమానించడం లేదు. ఒక ఎంక్వైరీ స్టార్ట్ చేయండి, ఎంక్వైరీ వేయండి. ఈ అబ్బాయి అక్కడికి చదువుకోవడానికి ఎలా వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, దాని వెనక ఉన్నటువంటి మోటివ్ ఏంటి, ఒక దేశాన్ని ఏ విధంగా ఇక్కడికి వచ్చి చేయగలిగాడు, కదిలించగలిగాడు, ఇంత పెద్ద నెట్వర్క్ ఎలా నడిపించాడు. వెంటనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈయన ఏదైతే బొద్దింకలు అన్నారో సూర్యకాంత్ గారు అనగానే వెంటనే ఏ విధంగా సీజేపీ పుట్టేసింది, దీని వెనక చాలా పెద్ద కథ ఉంటుంది అని చాలా మందికి డౌట్ ఉంది. అలాగని వాళ్ళ అమ్మ నాన్నలు అంటే చాలామంది పిల్లల్ని చదివిస్తున్నారుగా విదేశాల్లో, అప్పులు చేసో చప్పులు చేసో ఏదో ఒక విధంగా మధ్యతరగతి వాళ్ళు కూడా చదివిస్తున్నారు. కాబట్టి దాని గురించి పెద్ద ఇదేం కాదు, కానీ మొత్తం ఎంక్వైరీ చేస్తే అసలు విషయం తెలుస్తుంది. ఒకవేళ నిజంగా వాళ్ళ వెనక ఏది లేదనుకుంటే ఆ యొక్క ట్రాన్స్పరెన్సీ అతనికే ఉపయోగపడుతుంది కదా. నిజంగానే కష్టపడి చదివించారు, కష్టపడినటువంటి తల్లిదండ్రులకి మంచి అబ్బాయి దొరికాడు, ఆ విధంగా దేశాన్ని కదిలించేటటువంటి ఒక గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి దొరికాడని ఆ అబ్బాయికి మంచి క్లీన్ సిట్ కూడా వస్తుంది కదా. కాబట్టి దీని గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎంక్వైరీ చేసిన వాళ్ళు కానీ చేయించుకుంటున్నటువంటి వాళ్ళకి కానీ ఏ ఇబ్బంది లేదు.